డిస్కో లైట్లు దేనికి బ్రో? బాత్రూమ్ లవర్స్ అడ్రస్ పెట్టంట. ఎందుకు మా బాత్రూమ్ కి వెళ్ళా ఫోన్ తీసుకెళ్తావు కదా, ఫ్లాష్ ఆన్ చేసి ఆఫ్ చేసేది. విచిత్రంగా ఉన్నారేంటి? ఈ బర్త్డే పర్ఫెక్ట్ కేక్ దొరికింది. వాట్ ఇస్ దిస్? ముడ్డికి మంట అంటించిండ్రు. కేక్ అది నిజంగా ఇమాజిన్ చేయండి, మీ స్కూల్ ఫేర్వెల్ కి ఒకవేళ ఇలాంటి కేక్ తీసుకెళ్తే ఫ్రెండ్ గాళ్ళు అదే ఆతృతతో ఇట్లా లిక్ చేస్తే అయినా వదలలేదురా నా కొడుకు. ట్రెండ్ నడుస్తుంది, ట్రెండ్. పాపం పసుపు కొనే స్తోమత లేక పౌడర్ అయిపోయారు, అది కింద పడ్డది. ఫాదర్ బి లైక్, నీకుందరా నీకుందరా విష్ణు, మీ నాన్నగారి కంటే ఈ సినిమాలో బాగా చేశావు. సారీ సార్, మీరు చాలా సినిమాలు చేశారు. మహానటుడు, గొప్ప నటుడు. మళ్ళా చరిత్ర చరణ్ అవుతుంది ఎన్నిసార్లు చెప్పినా. ఈ టుడేస్ ఈవినింగ్ బిలాంగ్స్ టు యువర్ సన్ మిస్టర్ విష్ణు. అండ్ మోహన్ బాబు గారి పిల్లల్ని ఎంత ప్రేమిస్తాడో తెలుసు, ఎంత ప్రేమిస్తాడో. పిచ్చి ఆయనకి. గ్రేటెస్ట్ ఫాదర్ ఎవరున్నారంటే మోహన్ బాబు గారే. అది మంచో చెడో. అలాంటి తండ్రికి కడుపు నిండిపోయే ఆనందాన్ని తీసుకొచ్చే సినిమా కన్నప్ప. అయితే బాగానేలే గాని అన్ని డబ్బులు పెట్టారు, వాళ్ళకు వచ్చినా మనకు పోయేదేం లేదు, పోయినా మనకు వచ్చేదేం లేదు. జస్ట్ మంచి సినిమా తీస్తే మంచిదే. కానీ ఒక్క విషయంలో పాపం అనిపించింది, ఆయన అంత ప్రైజ్ చేస్తుంటే ఒక్కరు కూడా క్లాప్ కొట్టలేదు. వెనకాల ఒక్కరే మోహన్ బాబు గారు కూడా కొట్టలేదు. ఈజ్ లైక్ ఎలానా జగన్ మామయ్య. ఎండ్ ఆఫ్ ది ట్రెండ్. పసుపు ట్రెండ్ కావాలి మనకు, పసుపు ట్రెండ్. ये जो तुम लोग इंस्टाग्राम पे टॉर्च जला के एक गिलास पानी लेके उसमें जो हल्दी डाल के जो चोचलापन कर रहे हो ना, अच्छा नहीं लग रहा है. तुम लोग की वजह से दुकानों पे हल्दी खत्म हो गई है. मैं बिना हल्दी के दाल बनाई हूँ, मालूम? अरे పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎట్లా చెప్తుంది అసలు? ఏ తుమ్లో ఇలాంటి ఆంటీ ఇంటికి ఒకరు ఉంటే చాలు. హల్దీ ట్రెండ్ కాదు కదా, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయ్యేదాకా అట్లా చేస్తారు వాళ్ళు. ఇంకేదో అందరిని ఒక చోటు చక్కగా చూస్తూ ఎంత హాయిగా ఉందో. రేలంగి మావయ్య డ్రీమ్ ప్రాజెక్ట్. బ్యాక్గ్రౌండ్ లో చిన్నగా వాయిస్ వచ్చింది, కూర్చో. అదే ఆ మూవీలో కరెక్ట్ సింక్, పర్ఫెక్ట్. పోస్ట్ యోగాంధ్ర సీన్స్ ఆడ కొట్టుకున్నారంట యోగా మ్యాట్స్ కోసం. మోడీ గారు చూస్తే ఏమనుకుంటారు? యోగా మ్యాట్లు అంతేముంటది బ్రో, సాప్ వేసుకున్నా అదే కదా. बंदा कदी तब కాలేజ్ స్టూడెంట్స్ అని లేదు, ఆంటీలు అని లేరు, బచ్చాగాలని లేరు, అందరు ఇంకా దొరికింది కుమ్మేసుకున్నారు. ఫ్రీ ఫ్రీ. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఏదన్నా చిన్నది పెట్టారంటే చలో మంద వేసుకొచ్చేస్తారు ఒక్కొక్కడు పెట్టేవాడు. భజన ప్రజానికి భజన. అవును, దాంట్లో ట్రెండ్ చేయడానికి అవసరం ఏముంది? లైట్ అది ఇట్లాంటి వీడియోస్ చాలా ముందు కూడా ఉన్నాయి కదా, అప్పుడే ట్రెండ్ అవ్వాల్సిన. పసుపు వేసి చూపిస్తున్నారు రిచ్ వాళ్ళమని. మంద వేసుకొచ్చేస్తారు ఒక్కొక్కడు పెట్టేవాడు. రికార్డు స్థాయిలో పసుపు ధర పెరిగింది. క్వింటాల్ ధర 9,502 రూపాయలుగా రేటు పలికింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. 6 ఏళ్ల తర్వాత అత్యధిక స్థాయిలో పసుపు రేటు పెరిగిందని. కొనుక్కోండి మామ, ఇంకా కొనుక్కోండి, రైతుల్ని సంతోషపరచండి. కానీ పసుపు కొనలేని వాళ్ళేమో ఇందాక ఆంటీ తిట్టినట్టు తీసుకుంటారు. కొనుక్కునే స్తోమత ఉన్నాడు కొనుక్కొని దాని కూరలోకి ఉపయోగించకుండా అపహాస్యం చేసినట్టు రీల్స్ లో వాడుతున్నారు. అసలు ఎట్టిపోతుంది ఈ సమాజం. నేనెందుకు అట్లా మాట్లాడు? సారీ. పసుపు ట్రెండ్ స్టార్ట్ చేసింది ఎవరు? బుద్ధి ఉందారా నీకు అసలు? అంతే కదా. ప్రజలకి ఏం కావాలో అది మనం చేసి చూపించాం. అరే ఏది బ్రో, నిజమా ఇది? ఆయన ముందు
మాట్లాడితేనే ఉన్నాడు వెనక. ఈజ్ ఈటింగ్ ఫంక్షన్ హాల్ అనుకున్నాడా? అందరూ మన వైపే చూస్తున్నారు. అందరూ మన వైపే చూస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. ఇలా ఉన్నారేంటమ్మా వీళ్ళందరూ? బ్రో ఇస్ డేంజరస్ దాన్ ఏఐ. ఓ సేమ్ వాయిస్ కాపీ చేసి ఆంటీ ఎంత కాన్ఫిడెన్స్ తోటి చెప్పింది. అబ్బా నువ్వు ఇచ్చేసి చూపిరా అన్నట్టు సెకండ్స్ లో. గ్రేట్ టాలెంట్. మీకు అలాంటి టాలెంట్ ఉందేమో ఒకసారి ట్రై. ఇంట్లో మాత్రం ట్రై చేయకండి, కుక్కను కొట్టినట్టు కొడతారు. ఆంధ్ర వరకు వచ్చేసింది అది. మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇండియా వైడ్. అరే నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇందాక చెప్పింది రీల్ అయింది కుక్కను. వాళ్ళ ఫాదర్ బేబీ గ్లాస్ అదే వాటర్ ఫోన్ లో పడ్డాయి అన్నట్టు సంథింగ్ మిస్అండర్స్టూడ్ చేసుకొని కొట్టిండారు. ట్రెండ్ వెంట్ టోటల్లీ రాంగ్. కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. మాకంటే పండగ సెన్స్ మీరన్నా బాగా చేసుకుంటే పండగ ఫ్రెండ్స్. హ్యాపీ యోగా డే. అమ్మమ్మ సౌండ్ ఏంద్రా? ఓరే ఆపండ్రా బాబోయ్. ఇది ఓకే. అండి చూడండి అసలు కరుసుకుంటున్నారు ఒక్కొక్కరు. అట్లనే ఉంది అది. ఇల్లు అంకుల్ చాలా డేంజరస్ బ్రో. సార్ నిజంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి, వాసిపోయింది సౌండ్ వాసిపోయింది. ఓకే, ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారికి అదృష్ట యోగం కలగబోతుందండి. 2025 సంవత్సరం నుండి సుమారుగా 2034 సంవత్సరం ఆర్ అనే అక్షరానికి వాల్యూ అనేది చాలా అద్భుతంగా ఉంది. 2025 సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా రాణిస్తారు. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. నాకు వద్దు బాబు. మళ్ళీ రేపు ఆయనే వచ్చి జే అనే అక్షరం వాళ్ళతోటి అలా వెళ్ళిపోతారని ఆర్ అనే వాళ్ళు ఫీల్ అవ్వాలి. అదంతా జరుగుతుంది అసలు. ఆర్ అనే లెటర్ తోటి ఎవరన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. మీ బ్రతుకు మొన్నటి దాకా ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉందో కామెంట్ చేయండి, తెలుసుకొని సంతోషిస్తాం. మిరపకాయ బజ్జీ తినమంటే మిరపకాయ బజ్జీ తినాలి. కొందరు హరివీర భయంకర పరాక్రమలు ఉంటారు. మిరపకాయ బజ్జీలు వేయించుకుని మిరపకాయ తీసేసి ఆ శనగపిండి తింటారు. నోబెల్ శాంతి బహుమతి. నువ్వు మిరపకాయ బజ్జీ తినే దమ్ము లేనప్పుడు తినడం మాని, దాన్ని అవమానించకూడదు. శనగపిండి తినడం ఏంటి? శనగపిండి తింటానంటే ఒట్టిపిండి కలుపుకొని తిని మిరపకాయ ఎందుకు అంటే దమ్ము లేదనమాట. దానికి మళ్ళీ అందులో చట్నీలు గిట్నీలు నంచుకోకూడదు. మిరపకాయ బజ్జీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టు తినగలిగిన వాడే సరైన మొగాడు, సరైన ఆడదు. నాకు మిరపకాయ బజ్జీ తిన్నప్పుడు సంసారం ఎందుకు పనిలే. అరే మిరపకాయ బజ్జీ తోటి అయితే సరైన మొగాడు సరైన ఆడది అని డిసైడ్ చేసేసారు. చాలా సీరియస్ గా తీసుకున్నాడు ఆయన. No movement. Okay. Hey. అచ్చా సెల్ఫీ కోసం స్టేజ్ మీదకి వచ్చి. ఓకే బాబు, తన తీసుకుందే ఫోటో. మన కుర్రాడేనా? Hey, I've seen this one. మన కుర్రాడు స్టేజ్ మీద ఎందుకు ఎక్కిండ్రు? అరే ఎందుకు అలా పరిగెట్టుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడ్డా? ప్రొడ్యూసర్ గారు చెప్పారు. ఏమని? ప్రొడ్యూసర్ గారు చెప్పారండి కాళ్ళ మీద కాళ్ళ మీద పడ్డా. అందరం ఓకే. అంత జెన్యూన్ ఫోటో తీసుకుందాం. నా ఫోన్ లో తీసుకుందాం. వాళ్ళు అడగకముందే ఫోటో తీసుకుందామా? వాళ్ళు నిజంగా ఎంత విజయం తోటి ఆలోచించి రాబోయే రోజుల్లో ఇలా జరుగుతుందేమో. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినట్టు సంపూర్ణేష్ జ్ఞానం దీంట్లో క్లియర్ గా ఉంది. కింద సేమ్ ఎక్స్ప్రెషన్ మందు కూడా బాగా.
దట్స్ ఆల్. అండ్ ఎస్ ఈ రోజు వీడియో కంతే, కలుద్దాం ఇంకో ఫన్నీ వీడియోతో. వెళ్ళే ముందు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేసి వెళ్ళండి. అండ్ మీ ఫేవరెట్ మీమ్ ని కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.